మీడియా మిత్రులకు నమస్కారం. ఈ నెల 10వ తారీఖున విజయవాడలో జరిగినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో, అలాగే మా పంచాయతీ సర్పంచుల యొక్క అభిమాన కమిషనర్ అయినటువంటి కిషతేజ గారు, మిగతా అక్కడ జరిగినటువంటి సభలో ఉన్నటువంటి అధికారులు అందరి సమక్షంలో కడప జిల్లా నుండి వచ్చినటువంటి డిపిఓ గారు కడప జిల్లా గురించి అక్కడ బాంబులు అవి అని చెప్పి ప్రస్తావించడం, ఇక్కడ కడప జిల్లాలో ఉన్నటువంటి నాయకులనైతేనేమి సర్పంచులనైతేనేమి ప్రజలను అందరి మనోభావాలు తీసేటట్టు 100 మంది సమక్షంలో మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దాన్ని మేము సర్పంచులను అది మాట్లాడుకోకుండా అది కూడా మాట్లాడుతూ సర్పంచ్ పదవి వచ్చినప్పటి నుంచి సర్పంచ్ పదవి వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారని చెప్పడం మా సర్పంచుల అంతా మనోభావాలు దెబ్బతీసి మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కావున ఈ యొక్క విషయాలు కడప జిల్లాను కూడా అగౌరవపరిచి మాట్లాడడం, సర్పంచులను కూడా అగౌరవపరిచి మాట్లాడము, ఒక డిపిఓ అధికారిగా ఉండి జిల్లాకు సంబంధించినటువంటి అధికారిగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడము చాలా బాధాకరం అని చెప్పి మేము భావించుకుంటున్నాం. రేపు ఉదయం 10:30 గంటలకు కడప కలెక్టరేట్ దగ్గర మేము నిరసన కార్యక్రమము జరుపుతూ గౌరవ కలెక్టర్ వర్యులకు ఒక వినతి పత్రం ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. కావున మా పంచాయతీ ఉమ్మడి జిల్లా నుండి వచ్చే సర్పంచులు అందరూ కూడా కలిసికట్టుగా గౌరవ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావాలని చెప్పి మేము ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు అందరినీ సోదర సోదరిమణులందరినీ కూడా కోరుకుంటున్నాము. అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా చాలా మంది రావాలని చెప్పి మేము కోరుకుంటూ, మాకు జరిగినటువంటి కడప జిల్లాకు జరిగినటువంటి తర్వాత సర్పంచులకు జరిగినటువంటి బాధాకరమైనటువంటి విషయాలు మాట్లాడిన దానికి ఆమె బేసరెత్తుగా క్షమాపణ చెప్పి ఆమె పైన తగువైన చర్య తీసుకోవాలని చెప్పి మేము సర్పంచులందరము కోరుకుంటూ, రేపటి దినము నాతోటి గెలిచినటువంటి మరోమారు తెలియజేసుకుంటున్నాను. నాతోటి గెలిచినటువంటి సర్పంచ్ సోదర సోదరిమణులందరూ కూడా 10:30 గంటలకు హాజరు కావాల్సిందని కోరుకుంటూ, ఇక్కడ జరిగిన సమావేశంలో ప్రతి ఒక్క అధికారి సర్పంచుల గురించి చిన్న చూపుతోనే మాట్లాడారు, కానీ సర్పంచులు పడుతున్నటువంటి కష్టాల గురించి కానీ చెప్పకుండా సర్పంచుల మీద అభియోగం మోపడమే వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం చూపిస్తున్నారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. సర్పంచులు ప్రతిరోజు నిత్యము బయటికి పోతే అధికారులను కాదండి అడిగేది, ప్రజలు సర్పంచ్ను అడిగేది. లైట్ వెలగలేదన్నా, మంచినీళ్ళు రాలేదన్నా, డ్రైనేజ్ సమస్య వచ్చినా సర్పంచ్ను అడిగేది. మీరు ప్రతి ఒక్కరు ఆ మాట్లాంటారు, సర్పంచులు గెలుస్తానే మర్చిపోతారు, పనులు మర్చిపోతారు. మీరు ఉండేది ఎన్నాళ్ళు? మీరు వచ్చి అధికారులు ఎంతవరకు ఉంటారు? మీరు వస్తారు, ఓ సంవత్సరమో 2 సంవత్సరాలుగా మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారు. మేము నిత్యము ప్రజలతో మమేకమై ఉంటాం. మేము ప్రజల యొక్క సమస్యలు మేము అడిగి తెలుసుకొని వాళ్ళ యొక్క సమస్యలు మా చేతనైనంత వరకు చేస్తాం. ఫండ్స్ లేకున్నా కూడా కొన్ని చిన్న పంచాయతీలో ఫండ్స్ లేకున్నా కూడా వాళ్ళు కష్టపడి నీళ్ళ డబ్బులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తున్నారు. కానీ మీరందరూ కూడా అక్కడ సర్పంచుల యొక్క సమస్యల గురించి ఎవరే కానీ అడిగిన పాపానా పోలేదు అంత పెద్ద మీటింగ్ లో. కావున గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే కమిషనర్ వర్యులు సర్పంచుల యొక్క సమస్యలు కూడా జిల్లా నుంచి ఒక 10 మందిని పిలుచుకొని మీటింగ్ పెట్టి వాళ్ళ సర్పంచుల యొక్క సమస్యలు ఏమిటి అని తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మేడం డిపిఓ మేడం అనేది సర్పంచులు పలకడం లేదు, గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు లేదని చెప్పి అన్నారు. మేడం మీకు కనపడలేదా? కొత్తపల్లె పంచాయతీలో మొత్తం స్టేట్ లెవెల్లో 6,000 ఇస్తున్నారు గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు. ఈ పంచాయతీలో మీ యొక్క పనిచేస్తున్నటువంటి పంచాయతీలో కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గ్రీన్ అంబాసిడర్లు 26 మంది అంటే 10,000 రూపాయలు ఇస్తున్నాం నెలకు. అది మీకు కనపడలేదా? అక్కడ ఆ సభలో మీకు కనపడలేదా? మీరు చెప్పలేదా? ఇస్తున్నామా లేదా? మీరు మా సర్పంచుల మీద పడి మీరు మొత్తుకుంటారే. సర్పంచులు అంటే అంత చిన్న చూపా మీకేమన్నా? గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు
ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ, మాకు అభిమానమైనటువంటి పంచాయతీరాజ్ కమిషనర్ గారు కానీ సర్పంచుల యొక్క బాధలు అర్థం చేసుకుని వారు ఎప్పుడు ఫండ్స్ వస్తే రిలీజ్ చేస్తున్నారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయము. కావున గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు, కమిషనర్ గారు జిల్లాకు ఒక 10 మంది సర్పంచులను పిలుచుకొని త్వరలోనే మీటింగ్ పెడితే సమస్యలు, పంచాయతీలో పడుతున్నటువంటి ఇబ్బందులు, సర్పంచులు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా మీకు తెలుస్తుంది. కావున తొందరలోనే ఆ పని చేస్తే బాగుంటుందని చెప్పి మీకు మా పంచాయతీ సర్పంచుల అందరం కలిపి మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ పని త్వరలో మీటింగ్ పెట్టాలని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతున్నాము. అలాగే డిపిఓ మేడం గారి మీద ఆమె చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యల మీద జిల్లా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన కారణంగా రేపటి దినం గౌరవ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం జరిపి కలెక్టర్ గారికి మేము ఒక వినతి పత్రం ఇస్తాము, ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ సభ ముగించు.